ఇంతకు ముందు అధ్యక్ష మీ అందరికీ తెలుసు అధిక పోలీసుని చట్టవిరుద్ధంగా ఉపయోగించడం, అదేవిధంగా దాన్ని బట్టి బేస్ వలన ప్రజల్లో ఒక అసంతృప్తి, అధికార దుర్వినియోగం, లేకపోతే ఇంకా ప్రజల మీద నమ్మకం కోల్పోవడం, ఇవన్నీ కూడా కనిపించినాయి అధ్యక్ష. దానికి నిదర్శనమే 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకు పడిపోయి ఈరోజు ప్రతిపక్ష హోదాని అడుక్కునే పొజిషన్కి తీసుకొచ్చారంటే ఆ రోజు శాంతి భద్రతలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మీలాంటి వాళ్ళ మీద నాలాంటి వాళ్ళ మీదే కాకుండా సాక్షాత్తు ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు గారి మీద, ఇక్కడ చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు అధ్యక్ష, చాలా మంది కార్యకర్తలు కానీ సామాన్యమైన ప్రజలు కూడా ఆ టైంలో అనేకమైన కష్టాలు పడ్డారు, అనేకమైన కేసులు పడ్డారు. చాలా మంది ఎందుకు జైలుకి వెళ్తున్నారో కూడా తెలియకుండా జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకున్న అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత గాడి తెప్పిన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి. సంక్షోభాలను ఎదుర్కోవడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కొత్తమీ కాదు, కానీ ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవడం అన్నది నిజంగా ఫస్ట్ టైం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడమే కాకుండా చాలా మూల స్తంభాలు, ప్రజాస్వామ్యంలో మూల స్తంభమైన లా అండ్ ఆర్డర్ని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసి కనీసం MOPF నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడికి రప్పించుకోవాలనే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో కూడా ₹1 కూడా పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ₹1 కూడా తీసుకొచ్చుకోవాలనే పరిస్థితిలో ఆ రోజు ఉంటే అప్పటి నుంచి బేస్ చేసుకొని ఈ రోజు వరకు కూడా పోలీస్ సిస్టమ్ని కానీ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ని కానీ ఒక గాడిలో పెట్టడానికి నిరంతరం కూడా కృషి చేస్తున్న పరిస్థితి.